వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ ఆఫీస్లో రిసిప్ట్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఆఫీస్ ప్రారంభం కాకమునుపు మన ఆఫీస్ రిసీవ్ చేసుకున్న ఏదైనా తపాలా పోస్ట్ ద్వారా వచ్చినా, మెయిల్ ద్వారా వచ్చినా, బై హ్యాండ్ వచ్చినా దాన్ని మనం డిస్పాచ్ సెక్షన్లోని ఇన్వర్డ్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి సెక్షన్స్కు పంపించే వాళ్ళం. అయితే ఈ ఆఫీస్లో రిసిప్ట్ జనరేట్ చేస్తాము. తర్వాత రిసిప్ట్ను కన్సర్న్ సెక్షన్స్కు పంపితే వారు ఈ ఆఫీస్లో ఫైల్ క్రియేట్ చేసి తర్వాత ప్రాసెస్ చేస్తారు. ముందుగా మనం eoffice.ap.gov.in అని సెర్చ్ చేస్తే purchase.nic.in రీడైరెక్ట్ అయ్యి పర్చేజ్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. పర్చేజ్ హోమ్ పేజ్లో మన యొక్క ఎన్ఐసి మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా కానీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక ఈ ఆఫీస్ హోమ్ పేజ్లో ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని రిసిప్ట్ సెక్షన్లో క్రియేట్ సెలెక్ట్ చేయాలి. పేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ వైట్ స్పేస్లో మనం రిసీవ్ చేసుకున్న తపాలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రైట్ సైడ్ మొదటిగా డైరీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డైరీ డేట్ను ఎడిట్ చేయలేము. తర్వాత ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వద్ద లెటర్ని సెలెక్ట్ చేసి రిసీవ్డ్ డేట్ అండ్ లెటర్ ఎంటర్ చేయాలి. అలాగే లెటర్ రెఫరెన్స్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత డెలివరీ మోడ్లో మనం ఎలా రిసీవ్ చేసుకున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రెడ్ స్టార్ సింబల్ ఉంటే తప్పనిసరిగా ఫిల్ కానీ సెలెక్ట్ కానీ చేయాలి. ఆరెంజ్ స్టార్స్ ఉన్నట్లయితే రెండిటిలో ఏదో ఒకటి ఫిల్ చేయవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్లో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేశాక మనం ఇందాక చెప్పుకున్నట్లు నేమ్ ఆర్ డిసిగ్నేషన్ ఆరెంజ్ స్టార్స్లో ఉన్నాయి కాబట్టి రెండిటిలో ఏదో ఒకటి ఫిలప్ చేయాలి. తర్వాత అడ్రస్ రెడ్ స్టార్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఏ స్టార్స్ లేకపోతే ఫిల్ చేయవచ్చు లేదా వదిలేయవచ్చు. అది మన ఆప్షనల్. తర్వాత కేటగిరీ అండ్ సబ్జెక్ట్ ఫిల్ చేయాలి. ఈ క్రింది భాగంలో జనరేట్ అండ్ సెండ్, జనరేట్ అండ్ కాపీ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ రిసిప్ట్ జనరేట్ చేసి సెక్షన్స్కు పంపాలంటే జనరేట్ అండ్ సెండ్ సెలెక్ట్ చేసి సెక్షన్స్కు పంపవలెను. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు వచ్చిన తపాలా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక అది డిస్ప్లే అవుతుంది. అది మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, గమనించవచ్చు.
జనరేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే సక్సెస్ అని గ్రీన్ కలర్లో వస్తుంది, గమనించగలరు. ఈ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకొని క్రియేటెడ్ను క్లిక్ చేస్తే రిసిప్ట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓపెన్ చేసి చూసుకోవచ్చును. అలాగే ఈ రిసిప్ట్ను ఫైల్గా మార్చాలి కాబట్టి పుట్ ఇన్ ఏ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన రిసిప్ట్ యొక్క వివరాలు డిస్ప్లే అవుతాయి. రిసిప్ట్ చెక్ బాక్స్లో సెలెక్ట్ చేసి క్రియేట్ ఫైల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే క్రియేట్ ఫైల్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కూడా డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసి సబ్జెక్ట్లో డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి క్రియేట్ ఏ ఫైల్ టు పుట్ ఇన్ క్లిక్ చేసి మార్క్స్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తే సక్సెస్ అని వచ్చి ఫైల్ క్రియేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ యాడ్ గ్రీన్ నోట్, యాడ్ ఎల్లో నోట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్ రిసిప్ట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. యాడ్ గ్రీన్ నోట్ అంటే మనం ఎంట్రీ చేసిన మ్యాటర్ నాన్ ఎడిటబుల్. అలాగే ఎల్లో నోట్ అంటే మనం నెక్స్ట్ లెవెల్ వారు ఎడిట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో, డ్రాఫ్ట్ ఎలా చేయాలో, డ్రాఫ్ట్ ఎలా అప్రూవ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.